నేను ట్రేడ్ చేస్తున్నాను కానీ మనీ జనరేట్ చేయలేకపోతున్నాను. నా అకౌంట్ ఒక ప్రో ట్రేడర్కి హ్యాండ్లింగ్ ఇచ్చాను. తను నా అకౌంట్ హ్యాండిల్ చేస్తానని అకౌంట్ బ్లో చేశాడు. 2,000 to 3,000 మెంబర్స్ ఉన్న కమిటీలో జాయిన్ అయ్యి 4-5 స్ట్రాటజీలు నేర్చుకున్నాను. అది ఈరోజు వర్క్ అవుతుంటే రేపు వర్క్ అవుతుంది. థింగ్ ఏంటంటే మనీ అనే లూప్లో తిరుగుతున్నారు మీరు అందరూ. ఈ లూప్లో తిరిగితే మనం మనీ జనరేట్ చేయలేం స్పెసిఫిక్గా ట్రేడింగ్లో. సో దిస్ ఈజ్ ద రియల్ వరల్డ్. వెల్కమ్ టు ది గెస్ట్ లెక్చర్. దిస్ ఈజ్ అభిషేక్ ఫ్రమ్ విహాపా. ఇది వన్ ఆఫ్ మై ట్రేడ్. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే రీట్రేస్మెంట్స్. మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటంటే రీట్రేస్మెంట్, పార్షియల్స్. సోషల్ మీడియాలో పార్షియల్స్ అందరూ ఎలా చేస్తారంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఓకే నాకు ఇన్ని డాలర్స్ చూపిస్తుంది, నేను పార్షియల్ చేసేస్తాను, నేను సేఫ్ అయిపోతాను అని చూసుకుంటున్నారు. బట్ పార్షియల్స్ అనేవి అలా చేయకూడదు. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు పార్షియల్స్ మనీ చూస్ చేయరు, ప్రైస్ని చూస్ చేస్తారు. యాజ్ ఐఎమ్ షోయింగ్. ఒకసారి దీంట్లోకి మనం ఒక్కసారి క్లీన్గా చూడండి. ప్రైస్ వన్స్ నేను ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నా ఫస్ట్ పార్షియల్ ఇక్కడ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రీట్రేస్ అవుతుంది లేదా ఈ ఏరియా వరకు రీట్రేస్ అవుతుంది అని నాకు ముందే యాంటిసిపేషన్ ఉంది. ప్రైస్ ప్రింట్ అవ్వక ముందే నాకు ఒక ఆలోచన ఉంది, ఓకే ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్ అవుతుందని. ఇక్కడ నేను ఒక పార్షియల్ తీసుకున్నాను. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 190 పాయింట్స్ మోయింది ఆ రోజు. అయినా సరే నేను ఇక్కడి వరకు ఉంచాను. ఓకే డన్, ఒక పార్షియల్ తీశాను. తర్వాత ఏం చేసా, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కూడా నేను బ్రేక్ ఈవెన్ వేయలేదు. ఇంకా నా స్టాప్ లాస్ ఈ ఏరియాస్లోనే ఉంది, అక్కడ ఉంచాను. అండ్ నెక్స్ట్ నా పార్షియల్ అనేది ఇక్కడ తీశాను. అండ్ ఐ నో దట్ ప్రైస్ రీట్రేస్మెంట్ తీసుకుంటుందని నాకు ఒక ఐడియా ఉంది. అండ్ అందుకని నేను పార్షియల్ చేశాను. దీని తర్వాత ఇక్కడ రిజెక్షన్ అయిన తర్వాత నా స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాస్లోకి నేను మార్చేసాను. ఎందుకంటే దిస్ ఈజ్ పవర్ హౌస్, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రెసెంటెడ్ ఎఫ్ఈజీ. ఫస్ట్ ప్రెసెంటెడ్ ఎఫ్ఈజీ మార్కెట్ 9:30కి ఓపెన్ అయిన తర్వాత ఫామ్ అయిన ఫస్ట్ ఎఫ్ఈజీని ఫస్ట్ ప్రెసెంటెడ్ ఎఫ్ఈజీ అంటాం. వన్స్ ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత నా స్టాప్ లాస్ అక్కడ వేసి నా ప్రాఫిట్, నా టార్గెట్ అనేది ఇక్కడికి బుక్ చేశాను. అరౌండ్ అది 300 చేంజ్, ఇంకా పాయింట్స్ ఇంకా ఎక్కువ వచ్చింది. బట్ థింగ్ ఏంటంటే పార్షియల్స్ అనేవి మనం మనీ చూస్ చేయాల్సినవి, ప్రైస్ని చూస్ చేయాలి. ఎమోషన్స్కి మనం ట్రిగర్ అవ్వకూడదు. ఎమోషన్స్ అనేవి చాలా బాగా మెయిన్ రోల్ ప్లే చేసేస్తాయి మనకి ట్రేడింగ్లో. మనం దానికి లొంగిపోయి ప్రైస్ ఇక్కడ ఎలా అయిపోతుంది అని చెప్పి ఎక్కువ మూవ్ క్యాప్చర్ చేసుకునే మనము ఏం చేస్తామంటే ప్రైస్ మంచిగా మనకి డాలర్స్ చూపించేటప్పుడు లేదా ప్రాఫిట్స్ మంచిగా చూపించేటప్పుడు బ్రేక్ ఈవెన్లో వేసేస్తూ ఉంటాం, లేదా పార్షియల్స్ అక్కడక్కడ తీసేస్తూ ఉంటాం. చాలా ప్రో ట్రేడర్స్ నేను చూశాను ఎలా పడితే అలా చేస్తారు పార్షియల్స్. అంటే ఒక యూనిఫామ్గా చేద్దాం, ఇలాగే పార్షియల్స్ చేయాలి అనే ఉండవు వాళ్ళకి. ఇది ఒక ట్రేడ్. అండ్ ఇది కూడా, ఇది ఒక ఎలా అంటే కొన్ని ఎఫ్ఈజీస్ ఉంటాయి. ఇది వీక్లీ ఫస్ట్ ప్రెసెంటెడ్ ఎఫ్ఈజీ, వీక్లో ఫస్ట్ ఫామ్ అయిన ఇంబ్యాలెన్స్ అది. ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర నేను ఒక పార్షియల్ చేశాను. ర్యాండమ్గా చేయలేదు. అంటే ఇక్కడ ఒక బై సైడ్ లిక్విడిటీ తీసింది కదా, ఇక్కడ ఒక పార్షియల్ చేసేద్దాం అన్న ప్లాన్ లేదు. నేను ఇక్కడ వరకు వెయిట్ చేశాను. ప్రైస్ వచ్చిన తర్వాత నా పార్షియల్ బుక్ చేశాను. అప్పుడు బ్రేక్ ఈవెన్ చేసి దాని తర్వాత నేను ఒక ఎగ్జిట్ తీసుకున్నాను. అక్కడ రీట్రేస్మెంట్ ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది, ఎంత డీప్గా రీట్రేస్ అవుతుంది కూడా వీ నో. మనకి తెలియాలి కూడా ఎందుకు రీట్రేస్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డీప్గా రీట్రేస్ అవుతుంది, ఎంతవరకు డీప్గా రీట్రేస్ అవ్వచ్చు, అవన్నీ మనకు తెలియాలి. ఇవన్నీ బ్యాక్ టెస్ట్ చేసాక సముద్రం ఎంత లోతుందో తెలియాలి. అండ్ మనం ప్రైస్ నుంచి మనం ఎక్కువ డీటెయిల్ తెలుసుకోవాలి అంటే మనకి ఎంత వచ్చినా సరే 10% వచ్చిందనే మీరు నమ్మండి. ఎంత వచ్చినా సరే మీకు ఇంకా తక్కువ వస్తుందంటే ఇంకా తక్కువ వచ్చిందనే నమ్మండి. అంతేగాని నాకు అంతా వచ్చేసింది, నేను అన్నీ తెలిసేసుకున్నాను, నాకేం పర్వాలేదు, నేను ట్రేడ్ చేసేస్తాను అలా అనుకుంటే మనకి ఇంకా ప్రైస్ నుంచి ఏమీ తెలియదు. మనకి రీట్రేస్ ఎంత అవుతుందో తెలియాలి, అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో తెలియాలి, అల్గోరిథం ఎప్పుడు ఎలా వర్క్ అవుతుందో తెలియాలి, న్యూస్ ఎలా క్రియేట్ అవుతుంది, న్యూస్లో మనకి ఎంత లిక్విడిటీ జనరేట్ అవుతుంది, ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. మనం ఇవన్నీ బ్యాక్ టెస్ట్ ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి వెంటనే లిక్విడిటీస్ చూసేసి ట్రేడ్ చేసేస్తే ఎస్ఎల్స్ తీసుకుంటారు. ఇవన్నీ బ్యాక్ టెస్ట్ చేయండి. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. నేను చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా రీట్రేస్మెంట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ ఒక సర్టెన్ పాయింట్కి వచ్చి ఆ పాయింట్ దగ్గర నుంచి రీట్రేస్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఈ సెల్ సైడ్ లిక్విడిటీకి వచ్చి ఈ మాత్రం రీట్రేస్ అయింది, రీట్రేస్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అయింది, రివర్సల్ కాదు కంటిన్యూషన్ అయింది. అంటే ఇక్కడ నేను మార్క్ చేసిన ఎఫ్ఈజీ కూడా ప్రైస్ అక్కడి వరకే రీట్రేస్ అవుతుందని నాకు ఒక యాంటిసిపేషన్తో నేను అక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఎఫ్ఈజీని మార్క్ చేసి అక్కడ జరిగిన రిజెక్షన్స్తో లేదా ఒక ప్రైస్ బిహేవియర్తో తర్వాత నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. యూ షుడ్ నో
హౌ డీప్ ది రీట్రేస్మెంట్ ఈజ్ గోయింగ్ టు బి. మీకు ఎంత డీప్గా రీట్రేస్మెంట్ అవుతుందో ప్రైస్ మీకు తెలియాలి. ఓన్లీ ప్రైస్ యాక్షన్ ఎలా వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుందే కాదు, మనకి ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుందో తెలియాలి, మనం ఎక్కడి వరకు టార్గెట్స్ బుక్ చేయాలో కూడా తెలియాలి. అది ప్రైస్ ఎంతవరకు వెళ్తే నేను అంతవరకు బుక్ చేసేసుకుంటాను, నేను ఇంకా ట్రేడ్ చేస్తూనే ఉంటాను అంటే మనం ఎస్ఎల్స్ తీసుకుంటూనే ఉంటాం, ఎప్పటికీ ప్రాఫిటబుల్ అవ్వలేము. మీరు ఎప్పుడన్నా సరే ప్రైస్ నుంచి ఎక్కువ డీటెయిల్ తెలుసుకోవాలి అంటే 10% మాత్రమే నాకు వచ్చు, నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, నేను ఇంకా చాలా హార్డ్ వర్క్ ఇవ్వాలి, అలా మాత్రమే అనుకోండి. మీరు నాకు ఎక్కువ తెలుసు, నేను ఏమన్నా చేసుకోగలుగుతాను, నేను ఎక్కడ పడితే అక్కడ పార్షియల్స్ చేసేస్తాను అలా అనుకుంటే ఇంకేం చేయలేం. పార్షియల్స్ చాలా చూస్ చేయండి. ఈక్వల్ లోస్ దగ్గర పార్షియల్స్ చేయండి. 0 దగ్గర, మెయిన్ 0 దగ్గర పార్షియల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 0 దగ్గర పార్షియల్ చేయండి. డే లో, డే హై, సెషన్ హైస్ అండ్ లోస్, 4 hours లో, అవన్నీ మనకి పార్షియల్స్కి ఒక స్పాట్. మనం వెయిట్ చేయాలి, పేషెన్స్గా వెయిట్ చేయాలి ప్రైస్ అక్కడి వరకు వచ్చేంత వరకు. అప్పుడు పార్షియల్ చేయాలి, దాని తర్వాత టార్గెట్ బుక్ చేయాలి. ఇదంతా ఒక సెషన్. అండ్ దీనికి ఎంత, ఇది ప్రైస్ యాక్షన్ ఎంత వర్క్ అవుతుందో మనకి సైకాలజీ కూడా అంతే వర్క్ అవుతుంది. సో సైకాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. స్ట్రాటజీస్ ఈ ఇయర్ వర్క్ అయినట్టు నెక్స్ట్ ఇయర్ ఎందుకు వర్క్ అవ్వంటే ఇంకొక మంచి ఎగ్జాంపుల్తో చూపిస్తాను. అది ఈ ఇయర్ అండ్ బిఫోర్ ఇయర్ జరిగిన ప్రైస్ యాక్షన్ని మీరు కంపేర్ చేసి చూపిస్తాను. మనకి ఇది 9:30కి ఓపెనింగ్ అయిన ప్రైస్. ఇక్కడ నేను వెర్టికల్గా డ్రా చేశాను కదా, అది 9:30 ఓపెనింగ్. మనకి ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, అది 30 పాయింట్స్ మూవ్ అయింది. ఓన్లీ 9:30 ఓపెనింగ్ మనకి 30 పాయింట్స్ మూవ్ అయింది. ఓవరాల్గా 9:30 తర్వాత, అంటే ఇది 9:32 క్యాండిల్, 9:32 నుంచి లండన్ లోస్కి 306 పాయింట్స్ మూవ్ అయింది. అది కూడా ఒక డీప్ రీట్రేస్మెంట్తో ప్రైస్ మూవ్ అయింది. ఇదే సేమ్ సిచ్యువేషన్ మనం నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఈ ఇయర్ చూద్దాం. అది 2024లో ప్రైస్ యాక్షన్, ఇది 2025 అంటే నవంబర్, దిస్ ఇయర్ నవంబర్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది 9:30, మీకు ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది కదా, 9:30 క్యాండిల్ 105 పాయింట్స్ మూవ్ అయింది ప్రైస్. ఓన్లీ 9:30 క్యాండిల్ 105 పాయింట్స్ ప్రైస్ మూవ్ అయింది. తర్వాత ఇదంతా టైం డిస్టార్షన్ అంటారు. అంటే బయర్స్ని సెల్లర్స్ని, ఎవరైతే బై చేస్తున్నా ఎవరైతే సెల్ చేస్తున్నా అందరినీ ప్రైస్ తీసేసి అట్ లాస్ట్ ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసిన లిక్విడిటీని తీసి అప్పుడు ఒరిజినల్ మూవ్ స్టార్ట్ అవుతుంది. అది మీకు డీటెయిల్ బ్రీఫ్గా చెప్పానంతే, అది టైం డిస్టార్షన్. సో ప్రైస్ ఏం చేసిందంటే 9:30కి ఓపెన్ అవడమే 105 పాయింట్స్ మూవ్ అయింది ప్రైస్. ఇదే 2024లో ఏం జరిగింది, 35 పాయింట్స్ మూవ్ అయింది. అంటే దానికి ఎన్ని టైమ్స్ వేసుకుంటూ వస్తుంది, మోర్ దాన్ 4 times, 5 times అనుకుంటా. అన్నిసార్లు, అంటే ఇంత వాల్యూమ్ పెరిగిపోయింది. మనకి స్ట్రాటజీస్ అందుకే వర్క్ అవ్వవు. నేను కూడా చాలా స్ట్రాటజీస్ నేర్చుకున్నాను. వన్ ఆఫ్ మై స్ట్రాటజీ మీతో షేర్ చేసుకుంటా చూడండి. ఇదే ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇదంతా ఒక ఈక్వల్ హైస్ ఇదంతా. ప్రైస్ వన్స్ ఇక్కడికి వచ్చి సింగిల్ క్యాండ్తో రిజెక్ట్ చేసిందంటే ఈక్వల్స్కి వెళ్ళిపోతుంది అనేది ఒక స్ట్రాటజీ. ఇదే ఒక స్ట్రాటజీ. ఇంత హై వాల్యూమ్స్ ఉన్నప్పుడు ఈక్వల్ హైస్, అంటే ఇంత పెద్ద పెద్ద హైస్ ఫామ్ అవ్వకుండా ఒకే క్యాండిల్లో ఫామ్ చేస్తూ ఉంటాయి, లైక్ ఇలా ఒకే క్యాండిల్లో ఫామ్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఎంట్రీస్ ఎలా వస్తాయి, ఇన్కేస్ ఎంట్రీ వచ్చినా మనకి ఎస్ఎల్ ఇచ్చేస్తాయి అవి, ఇంత హై వాల్యూమ్స్ ఉండడం వల్ల. ఈ వాల్యూమ్స్ ఎలా క్రియేట్ అవుతూ ఉంటాయంటే, మీరు ఇందాక గమనించినట్టయితే 2024లో ప్రైస్ 20,950 అప్రాక్స్గా, 20,500 అనుకోండి, 20,500 ఆ రేంజ్లో ఉంది. 2025లో సేమ్ డే సేమ్ మంత్ 24,000 దగ్గర ఉంది. వాల్యూమ్ ఎంత పెరిగిపోయి ఉంటుంది, ఈ పాటి లిక్విడిటీ ఎంత పెరిగి ఉంటుంది. అలాంటి పెరిగిన టైంలో మీరు ఒక స్ట్రాటజీ అని నేర్చుకుని, లేదా 2 స్ట్రాటజీస్ అని నేర్చుకుని, ఆ స్ట్రాటజీకి మనం మంచిగా డబ్బులు పెట్టుకుని అది ఇయర్ వర్క్ అవుతుందని బాగా మేఘాల్లో తేలి ఏదో కారో ఏవో కొనేసుకుని అది నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? వాల్యూమ్స్ అనేవి ఇలా యాక్ట్ అవుతూ ఉంటాయి. ఇలాగే ఉంటాయా అంటే ఒక్కొక్క ప్రైస్ యాక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇది నేను చూపిస్తుంది ఎంఎన్క్యూ. ప్రైస్ ఇలాగే ఉంటుందా అంటే ఉండదు. సో స్ట్రాటజీని మనం గుడ్డిగా నమ్మిపోకూడదు, సెటప్ నమ్మచ్చు. అంటే ఏ టైంకి ఎలా ఫామ్ అవుతుంది, ఏ టైంకి ఏ స్వింగ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇంకే స్వింగ్ ఫామ్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది అని మనం అది బ్యాక్ టెస్ట్ చేసుకొని అప్పుడు మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో ఇది వన్ ఆఫ్ మై ట్రేడ్స్. నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. ఇదే ప్రైస్ యాక్షన్లో మా కమ్యూనిటీ మొత్తం ట్రేడ్ చేసాము, మీకు చూపిస్తాను, ఫర్దర్గా చూపిస్తాను. సో వాల్యూమ్స్ అనేవి ఇంత
ఇంత దారుణంగా మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రైస్ యాక్షన్స్‌లో మనం ఒక సెటప్ అనుకుని ఏ టైమో తెలియకుండా ఒక సెటప్ వచ్చిందని మనం ఎంట్రీ తీసేసుకుంటే ఫర్ ష్యూర్ మనం ఎస్ఎల్ తీసుకుంటాం. మనకి మెయిన్ లిక్విడిటీ ఏంటో తెలియాలి. న్యూస్ ఎప్పుడుందో తెలియాలి. అందరూ పక్కాగా ఎకనామిక్ క్యాలెండర్ ఫాలో అవ్వండి. 4x ఫ్యాక్టరీ అని కొడితే వస్తది. దాంట్లో యూఎస్‌డి పెయిర్స్ ఉన్న వాటిలోనే మనం మాక్సిమం ట్రేడ్ చేస్తాం. ఐసీసీ ట్రేడర్స్ అయితే అందరూ కూడా ఎన్‌క్యూ చేస్తారు. మీరు యూఎస్‌డి పెట్టుకొని అసలు ఏ రోజు ఏ ట్రేడ్ ఉంది, ఏ వీక్ ఎలా ఉండబోతుంది అనేది మీరంతా ఒకసారి చూసుకోండి. అంతా చూసుకొని ఆ రోజు ట్రేడ్ ఎలా వస్తే ఎలా ప్లాన్ చేయాలి అనేది ముందే చూసుకొని ప్రీ ప్లాన్‌గా కూర్చొనుండండి. మా ట్రేడ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ప్రైస్ ప్రింట్ అవ్వకముందే ఇక్కడికి వెళ్తది అని ముందే ఎంట్రీ తీసుకొని టార్గెట్ తీసుకుంటూ ఉంటాం. అందరూ ఎంట్రీస్ వెతికే టైంలో మేము ఎంట్రీ అయిపోయి ఎగ్జిట్ కూడా అయిపోతూ ఉంటాం. అదంతా ఎలా బిల్డ్ అవుతూ ఉంటదంటే హార్డ్ వర్క్ చేయండి. ఎవ్రీ డే ప్రైస్ యాక్షన్‌ని చూడండి. మీరు ఏ ట్రేడ్స్ తీసుకోకపోయినా జస్ట్ ప్రైస్ ఏం జరుగుతుందో చూడండి. వాల్యూమ్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి. మన స్ట్రాటజీస్ ఇన్‌కేస్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నోళ్ళు ఈ గెస్ట్ లెక్చర్ చూస్తున్నోళ్ళు స్ట్రాటజీ ఇలా 2 స్వింగులు ఫార్మ్ అయితే మూడో స్వింగ్ వచ్చి దాన్ని ట్యాప్ అయితే నేను ఎంట్రీ తీసుకుంటాను. అది ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎంట్రీ తీసుకుంటాను. ఇలా ఒక టెక్స్ట్ బుక్ మోడల్‌లో మీరు గాని అది ఫిక్స్ అయిపోయి ఏమన్నా పర్చేస్ చేసేసుకొని లేకపోతే లైఫ్ ఇలా ఉంటది, అలా ఉంటదని చెప్పి కలలు కనేసారంటే అంతా ఉల్టా అవుతది. ఎందుకంటే వాల్యూమ్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. హై ఇంపాక్ట్ న్యూస్ ఉన్నప్పుడు ఒకలా ఉంటాయి. యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయినప్పుడు ఒకలా ఉంటాయి వాల్యూమ్స్ అనేవి. మనం చెప్పలేం ఎలా ఉంటదో. అవన్నీ తెలుసుకొని అప్పుడు దిగాలి. ఇంత డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ మనకి చూస్తే తెలుస్తదా అంటే తెలీదు. ఫెయిల్యూర్స్ అవ్వాలి. ఫెయిల్యూర్స్ అయితే తెలుస్తది. ఎందుకంటే నేను కూడా స్ట్రాటజీస్ చేసేవాడిని. స్ట్రాటజీస్ నేర్చుకున్నాను. అది నేను యూట్యూబ్‌లో కూడా చాలా స్ట్రాటజీస్ చూసాను. కింగ్ బార్ ఏదో అంటున్నారు. గ్రీన్ బార్ అంటున్నారు. అండ్ నేను నేర్చుకున్నది పీపీ1, పవర్ ప్యాటర్న్ 1, పవర్ ప్యాటర్న్ 2 అని పేర్లు వాటిలికి. నేను నేర్చుకుని అవి ఇప్పుడు వర్క్ అవ్వడం మానేసి అదంతా సెకండరీ. సో, స్ట్రాటజీస్ అనేవి ఈ వాల్యూమ్స్‌కి కనెక్ట్ అయి ఉంటది. ఏదైనా ప్రైస్ యాక్షన్ అనేది వాల్యూమ్ అంటే ఈ మంత్‌లో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ మంత్‌లో ఎలా ఉండబోతున్నాయి అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటది. బేస్డ్ ఆన్ దీస్ ఐడియాస్ మనం ఫర్దర్‌గా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఏ ట్రేడ్ అయినా సరే. స్ట్రాటజీని నమ్ముకొని ఫర్దర్‌గా వెళ్ళొద్దు. ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ఒక బై సైడ్ లిక్విడిటీ ఆర్ సెల్ సైడ్ లిక్విడిటీకి మనకి హై ఇంపాక్ట్ నేను బిగినర్‌ని. నాకొక మంచి ఒక కీ లిక్విడిటీ కావాలి అనుకుంటే అది మీరు కళ్ళు మూసుకొని మీరు అనుకుంటున్న లిక్విడిటీకి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైనా ఎఫ్‌ఈజీ ఉందా లేదో చూడండి. ఉంటే అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎంట్రీ ప్లాన్ చేసానని చెప్పను. అది మీకు బ్యాక్ టెస్ట్ చేయండి. ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చూడండి. 0 దగ్గర ప్రైస్ అక్యుములేషన్ అవుతుందా? ఎంత డీప్‌గా రీట్రేస్‌మెంట్ అవుతుందో చూడండి. అన్నీ తెలియాలి మనకి. ప్రైస్ ఇక్కడికి వచ్చి ఎందుకు రీట్రేస్ అయింది? ఇక్కడి వరకు రీట్రేస్ అవుద్దని మనకెలా తెలుస్తది? అవన్నీ మనకు తెలియాలి. నేను ట్రేడ్ ఎక్స్‌ప్లనేషన్‌లో మీకు అన్నీ క్లియర్‌గా చెప్తా ఉంటాను. అండ్ ఇది వాల్యూమ్స్‌కి బాగా మనకెలా అంటే స్ట్రాటజీ అనేసరికి మనకి ఎలా వర్క్ అవుతది? వాల్యూమ్స్ అంటే ఏంటి? అనేది ఒక బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. మనకి ట్రేడ్స్ తీసుకునేటప్పుడు అంటే 9:30కి హై వాల్యూమ్స్ ఉంటాయి. అంటే మనం కనీసం ట్రేడ్ ఎగ్జిట్ అవ్వడం, ఎంటర్ అవుదాం అనుకోవడానికి కూడా మనకు ఛాన్స్ ఉండదు. 9:30కి ట్రేడ్ బిగినర్స్‌కి మెయిన్‌గా ట్రేడ్ స్కిప్ చేయండి. అసలు మనం ట్రేడే చేయొద్దు. నన్నడిగితే బిగినర్స్ ఎప్పుడు ట్రేడ్ చేయాలంటే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తుంది ఏంటంటే మినిమమ్ 3 మంత్స్. ఇన్‌కేస్ నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పనిలో ప్రైస్ చూస్తూ ఉన్నావు. మంచిగానే క్లీన్ లైట్ తీసుకుంటున్నావు. అంతా చేస్తున్నావు. 3 మంత్స్ నువ్వు అలాగే ఉన్నావు. మంచిగా ప్రైస్ అర్థమవుతుంది. అప్పుడు థర్డ్ మంత్ అయిన తర్వాత పేపర్ ట్రేడ్ స్టార్ట్ చేయండి. మీరు వచ్చి ఒక 2, 3 కాన్సెప్ట్స్ నేను వినేసాను. నేను ఇప్పుడు పేపర్ ట్రేడ్ చేసేస్తాను అంటే మీరు ట్రేడింగ్ అంటే అక్కడ మీకు యూఎస్‌డి ఆర్ టిక్స్ కనిపిస్తాయి. అది గ్రీన్‌లో కనిపించాలని మీకు ఐస్ బాగా ట్రైన్ అయిపోతుంటాయి. మీరు ఆహ్, ఆహ్, ఆ ట్రోమాలోకి వెళ్ళిపోయి ఇంకా ప్రైస్ యాక్షన్‌ని చదవడం మానేస్తారు. ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని వదిలేసి ఇంకా ఆ మనీ మీదకి వెళ్ళిపోతది. మనకది వద్దు. అంటే పర్సనల్‌గా నేను కూడా నాకెప్పుడన్నా ఎస్ఎల్స్ అవుతున్నా, లేకపోతే నేనేమన్నా ప్రైస్ చూడలేకపోతున్నాను అనిపించినా సరే ట్రేడ్ చేయను. ప్రైస్ అలా చూస్తాను. ఏం జరుగుతుంది? దాని ద్వారా నేను ఇంకొక పాయింట్ తెలుసుకుంటాను. ఆ పాయింట్‌ని పేపర్ మీద నోట్ చేస్తాను. బ్యాక్ టెస్టింగ్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మీరు కూడా అలాగే చేయండి. బిగినర్స్ ఏమన్నా టాపిక్ వింటే దాన్ని అయిపోయిన ప్రైస్‌లో చూడండి. రాబోయే అంటే ప్రింట్ అవుతూ ఉన్న ప్రైస్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ట్రేడ్స్ మాత్రం చేయొద్దు. మెయిన్‌గా బిగినర్స్‌కి. అది ప్రో ట్రేడర్స్ ఆర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్‌కి అది మీకు అర్థమవుతూ ఉంటది. అది
పర్సనల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్ట్రాటజీస్ నేను ఫాలో అవుతున్నాను. స్ట్రాటజీస్ మీద నేను ట్రేడ్ చేస్తున్నాను అని అనుకుంటే స్ట్రాటజీస్‌ని నమ్ముకోవద్దు. ప్రైస్ యాక్షన్‌ని, ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ఏ టైంకి ఎలా మూవ్ అవుతుంది, దాన్ని మాత్రమే మీరు బిలీవ్ చేసి, మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. స్ట్రాటజీస్ అనేవి అస్సలు నమ్మొద్దు. అవి ఈరోజు వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ 6 మంత్స్‌కి అస్సలు వర్క్ అవ్వవు. వాల్యూమ్స్ ఒకలా ఉండవు. వాల్యూమ్స్ ఒకలా ఉండనప్పుడు ప్రైస్ ఒక స్వింగ్ అంటే ఒక 4, 5 క్యాండిల్స్ ఫార్మ్ అవ్వాల్సింది కాస్త ఒక విక్‌తో ఫార్మ్ అవుతది. వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఒక విక్‌తో ఫార్మ్ అయినప్పుడు మీకు ఎంట్రీస్ దొరకట్లేదు అనుకోని పానిక్ అయిపోతుంటారు. ఆ పానిక్‌నెస్ వద్దు. మాకు క్లీన్‌గా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి, మనీ జనరేట్ చేసుకోవాలి ట్రేడింగ్‌లో అనుకుంటే ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్, ప్రైస్ యాక్షన్. టైమ్ అండ్ ప్రైస్ వీటిని నమ్ముకోండి. ప్రైస్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి. లిక్విడిటీస్‌ని ఫాలో అవుతుండండి. 0 దగ్గర ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. 0 దగ్గర అస్సలు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోకూడదు. ప్రైస్ ఎటెళ్తుందో అబ్జర్వ్ చేయండి 0 దగ్గర. ఎందుకు 0 దగ్గర కూడా మీరు ఆలోచించండి. ప్రతి ఓపెనింగ్ 00, 8:30, 9:30 ఇవన్నీ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అంటే అది 00 దగ్గరే ఎందుకు అక్యుములేట్ అవుతుంది? ఎందుకు 9:30 దగ్గర అవ్వట్లేదు? అది 2 డే ఓపెనింగ్ 00 అనేది మ్యాగ్నెట్. ఒక ప్రైస్‌కి అది మ్యాగ్నెట్. దాని దగ్గరికి వచ్చిందంటే చాలా సేపు అక్యుములేట్ అవుతది. లేకపోతే హ్యూజ్ రిజెక్షన్స్ జరుగుతాయి. మానిప్యులేషన్ ఎక్కువ జరుగుతది. అక్కడ కొంచెం బీ సేఫ్ ఎట్ 00.